धरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत्। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। तूक्तिं समग्रयितुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषी मधुरैकटाक्षैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्याम् कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सिन्दूरारुणविग्रहां त्रिनयनां माणिक्यमौलिस्फुरत्तारानायकशेखरां स्मितमुखीं आपीनवक्षोरुहां पाणिभ्याम् अलिपूर्णरत्नचषकं रक्तोत्पलं बिभ्रतीं सौम्यां रत्नघटस्थरक्तचरणां ध्यायेत् परेदम्बिकाम्। हरि ओं। పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. ఈనాడు మనందరం కూడా భగవంతుని యొక్క నిర్హేతుక కృపా కటాక్ష వీక్షణముల వలన సంకల్పం చేసినటువంటి పూరాభిషేక కార్యక్రమాన్ని అత్యంత వైభవోపేతంగా చేసుకునేటటువంటి అదృష్టం మనకి కలిగింది. ఎందుచేత నేను ఈ మాట అంటున్నానంటే, యథార్థానికి వెంకటేశ్వర వైభవానికి సంబంధించినటువంటి కార్యక్రమాన్ని రూపకల్పన చేసేటప్పుడు ఋతువుని ప్రధానంగా దృష్టిలో పెట్టుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఎందుచేత అంటే ఇది కొంతవరకు ఓపెన్ ప్రాంగణం కిందే వస్తుంది. కాబట్టి రోహిణి కార్తె వెళ్ళిపోయిన తర్వాత మృగశిర కార్తె ప్రవేశం చేసేసిన తర్వాత ఇంత పెద్ద క్రతువుని సంకల్పం చెయ్యాలి అంటే కించిత్ భయం ఉంటుంది మనస్సులో. ఎందుచేత అంటే ఏమో ఏదైనా ఎడతెరిపి లేనటువంటి వర్షం ప్రారంభమైతే కార్యక్రమాన్ని జరపడం చాలా కష్టం అవుతుంది కదా. మూల విరాట్ ఇక్కడ ఉంటారు, లోపలేమో చెయ్యడం కుదరదు. తోమాల అర్చన ఇక్కడ జరగాలి, ప్రజలు కూర్చోవడానికి ఇబ్బంది వస్తుంది. కార్యక్రమం ఎలా జరగాలన్నది కొంచెం కష్టం. దాన్ని మారుద్దామంటే ఎప్పుడో 1.5 సంవత్సరాల క్రితం బుక్ అయిపోయిన ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అయినా సరే సాహసం చేసి ఋతుసుదర్శన కాల పరమేష్ఠి పరిగ్రహ, ఈశ్వరుడు ఉన్నాడు, ఆయనే కురవాలనుకుంటే సాయంకాలమే కురవాలా, మధ్యాహ్నం కురిసి సాయంకాలానికి తెరిపివ్వచ్చు. కనుక ఈశ్వర అనుకురవకు అని శాసించడం తప్పు. లోకానికి వర్షం అవసరం, కానీ ప్రతిబంధక రూపంలో వర్షం కురవకు అని మనం స్వామిని విజ్ఞాపన చేద్దామని ధైర్యం చేశాం. ఇవాళ రోజు పురాభిషేక కార్యక్రమం అని చెప్పి నాకు ఇవాళ తెలివి రాగానే, అలారం మోగగానే నాకు మొట్టమొదట వచ్చిన ఆలోచన, ఇవాళ శుక్రవారం పురాభిషేకం జరగాలి. బయటికి వెళ్లి తలుపు తీసి గ్రిల్ దగ్గర నిలబడి ఆకాశం వంక చూస్తే పిలుపులు మెరుస్తూ నల్లటి మబ్బు పట్టి రోడ్లన్నీ వానపడుతూ కనపడితే పరిస్థితి ఏమిటి అనుకుని వెంటనే ఒక్కసారి జ్ఞాపకం వచ్చి, మనం ఎవరిని శరణాగతి చేస్తాం, ఈ చెయ్యి ఎవరు చూపించాడో వాడినే శరణాగతి చేస్తాం అనుకుని ఒక్కసారి ఆయనకే మనసులో నమస్కరించి, ఈశ్వర బయటికి వెళ్లి గ్రిల్లులోంచి చూసేటప్పటికే ప్రశాంతమైన నిర్మలమైన ఆకాశము, ఎండి ఉన్న రోడ్డు, ఇవి రెండు దర్శనం అయ్యేటట్టుగా అనుగ్రహించు అనుకుని లేచి వచ్చాం. భగవంతుని యొక్క అనుగ్రహం చేత మనం చక్కగా పూరాభిషేక కార్యక్రమాన్ని ఈరోజు పూర్తి చేసుకోగలిగాం. ఎంచేతనంటే శుక్రవారం చాలా వైభవోపేతమైనటువంటి రోజు వెంకటాచలానికి. మనం ఈ రూపకల్పన చేసినప్పుడు శుక్రవారం నాడు పూరాభిషేకం ఉంటుంది అనుకున్నాం, కానీ శుక్రవారం నాడు 3 మహత్తరమైన విషయాలు కలుస్తున్నాయన్న విషయం యథార్థంగా మాకు తెలియదు. సభాముఖంగా అబద్ధాలు చెప్పవలసిన అవసరం నాకు లేదు. అంటే సభాముఖం కాకపోతే చెప్తావా అని మళ్ళీ దాంట్లో వేరే తర్కం తీయకండి. శుక్రవారం కలవడం ఒకెత్తు, పంచమి తిథి ఉండడం ఒకెత్తు, శ్రవణం నక్షత్రం ఉండడం ఒకెత్తు. 3 కలిసే ఇవాళ. శ్రవణం నక్షత్రం వెంకటేశ్వరుడిది, పంచమి తిథి అమ్మవారికి మహోత్కృష్టమైనది. విశేషించి ఇదిగో మనకేమో ఇవాళ రోజున శుక్రవారం, 3 కలిసే.
కలిసి ఇంత పరమ పవిత్రమైనటువంటి రోజున పూరాభిషేకం చేసుకునే అదృష్టం మనకి కలిగింది. ఇవాళ అభిషేకం చూసిన వాళ్ళందరి నోటి వెంట వచ్చినది ఒక్కటే మాట, మేమందరం చాలా సంతోషించామండి. మీరందరూ సంతోషిస్తే ఈ కార్యక్రమానికి అంతకన్నా కావలసినటువంటి ఫలితం వేరొకట్లేదు. మీ అందరూ సంతోషించాలి, మనందరికీ ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలగాలని కదా కార్యక్రమం జరిగింది. మనం ప్రాయ ప్రసన్న జనతా ప్రథమావగాహ్యౌ మాతృస్థనావివ శిశోర అమృతాయ మానౌ ప్రాప్తౌ పరస్పర తులామతులాంతరౌ తే శ్రీవేంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అని సుప్రభాతం చేస్తే, ఈశ్వర ఒక్కసారి నీ నిజపాదములను మాకు దర్శనమిప్పించు, అవి మాకు శిశువునకు తల్లిపాల వంటివి. ఆ నిజపాద దర్శనము చేత మేము ఏ మార్గమునందు ప్రవేశించాలో ఆ మార్గము వైపుకి వెళ్ళేటట్టుగా మా బుద్ధి ప్రచోదనమవుతుంది. కనుక మాకు ఆ పాద దర్శనమిప్పించు అని మనం ప్రార్థన చేస్తే ఇవాళ స్వామి తన యొక్క శ్రీపాదములను మనకి దర్శనమిచ్చాడు. కాబట్టి మనందరం కృతార్థులమయ్యాం. ఇక రేపటి రోజు స్థిరవారం అనగా శనివారం. శనివారం నాడు స్వామివారి దర్శనమే చాలా విశేషం. వెంకటాచలంలో మీకు అందరికీ తెలుసు, శనివారం వస్తే సాధారణంగా వెంకటేశ్వర స్వామి వారి గుళ్ళోకి వెడతాం. శనివారం నాడు స్వామివారి దర్శనం చేసుకోవడం అనేటటువంటిది చాలా మంచి అలవాటు. ఎందుకనంటే గ్రహ సంబంధముగా వచ్చేటటువంటి ఉపద్రవముల నుంచి మీకు ఆ ఉపశాంతిని కల్పించడంలో శనివారం నాడు వెంకటేశ్వర దర్శనం విశేషంగా తోడ్పడుతుంది. కనుక రేపటి రోజు దాటితే ఇంకా మనకి ఒక్క ఆదివారం మాత్రమే మిగులుతుంది ఈ సంవత్సరానికి జరిగేటటువంటి కార్యక్రమాల్లో. నేనంత ధైర్యంగా ఎందుకంటున్నానంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాలు జరగాలి అని చాలా మంది ముందుకు వస్తున్నారు. వాళ్ళు ఎంత స్థిరమైన బుద్ధితో ముందుకు వచ్చేస్తున్నారంటే, పొద్దున్న వెంకటేశ్వర జ్యువెలర్స్ ప్రొపరేటర్ గారు సాయి గారు అయితే ఈ సంవత్సరం అమ్మవార్లిద్దరికీ కళ్యాణ సమయంలో బంగారంతో చేయించినటువంటి పచ్చలు, ఎర్రటి రాళ్లు, పొదిగినటువంటి ముత్యాల హారాలు బహూకరిస్తున్నానండి. వచ్చే సంవత్సరం వెంకటేశ్వరుడికి కూడా హారాన్ని బహూకరిస్తున్నాను అన్నారు. అంటే వచ్చే సంవత్సరం కూడా కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని అంత నమ్మకంలో ఉన్నారు ప్రజలు. వారి నమ్మకమే కదండి, వారి ఆశ, వారి ప్రార్థనే ఈశ్వరుణ్ణి తప్పిస్తుంది. కనుక ప్రతి సంవత్సరం ఇంకా వైభవోపేతంగా, ఇంకా ద్విగుణీకృతంగా ఈ కార్యక్రమాలు జరగాలి అని మనం సంకల్పం చేద్దాం. కనుక రేపటి రోజున మనం చక్కగా స్వామి దర్శనం, తోమాల, అర్చన, పంచాంగం, కొలువు వీటన్నిటినీ చూద్దాం. వీటితో పాటుగా సాధ్యమైనంత వరకు అవకాశం ఉంటే ఒక విశేషమైనటువంటి క్రతువుని చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం. రేపటి రోజు మీరు తెర వెనక జరుగుతున్నటువంటి ఆ వసంతోత్సవాన్ని చూస్తున్నారు. వసంతోత్సవాన్ని చూసినంత మాత్రం చేత కోరికలన్నీ ఈడేరతాయి. వసంతోత్సవాన్ని చూస్తే ఆర్థికమైనటువంటి పరిపుష్టి కలుగుతుంది, అభివృద్ధి కలుగుతుంది, దంపతుల మధ్య మనస్పర్ధలు రావు, దాంపత్యం చాలా సానుకూల్యతతో కూడినటువంటిదై అభిప్రాయ భేదాలు లేకుండా భార్యాభర్తలు ఒకే మార్గంలో నడిచేటటువంటి అవగాహన కలుగుతుంది. కనుక అనేక విధాలుగా ఆ వసంతోత్సవం అనేటటువంటిది చాలా గొప్ప ఉత్సవం. అవకాశం ఉన్నంత వరకు రేపటి రోజున ఆ వసంతోత్సవాన్ని రేపు ఉదయం ప్రత్యేక కార్యక్రమంగా చేసే ప్రయత్నం చేస్తాం. అదృష్టం బాగుండి మనం ఆ వసంతోత్సవాన్ని కూడా రేపు చేసుకుంటామనే భావన చేద్దాం. అలా వసంతోత్సవాన్ని కూడా రేపు తిలకించడం మనందరికీ అదృష్టం. అందున శనివారం నాడు పొద్దున్న అలా వసంతోత్సవం చేసుకోవడం అన్నది అసలు సాధారణంగా ఉండదు, చాలా కష్టం. ఎక్కడో వార్షికంగా జరిగేటటువంటి ఉత్సవంలో అలా బహుశಃ పడే అవకాశం ఉంటుంది. అందుకని రేపటి రోజున ఉదయం ఆ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి ఇంతటి మహద్భాగ్యాన్ని వదులుకోకుండా రేపు కూడా మీరు ఆ ఉత్సవాన్ని చూడడానికి ఇవాళ ఎలా సహకరించారో అలా సహకరించండి. ఇక ప్రవచనానికి సంబంధించినంత వరకు ప్రతిరోజు నేను ఉత్సవాల గురించి చెప్పడంతోనే ఎక్కువ భాగం తీసుకుంటున్నాను. ఇవాళ నేను వెంకటాచల క్షేత్రం గురించి ఏమైనా 2 మాటలు చెప్పే ప్రయత్నం చేస్తాను. వెంకటాచల క్షేత్రానికి ఒక పవిత్రత ఉన్నది. వెంకటేశ్వర స్వామి వారి యొక్క అవతారమునందే ఒక వైశిష్ట్యం ఉంది. ఏమిటా వైశిష్ట్యం అంటే, ఆయన వెంకటేశ్వరుడిగా అవతారాన్ని స్వీకరించేటప్పుడు 3 ప్రతిజ్ఞలు చేశాడు. నేను ఈ 3 నెరవేర్చడానికి కలియుగంలో వెంకటేశ్వరుడిగా వస్తున్నాను అన్నాడు. మీకు సాధారణంగా అదే శ్రీమన్నారాయణుడు రాముడిగా వస్తాడు. రాముడిగా వస్తే రాముడిగా ధార్మికమైన నడుబడిని చూపిస్తాడు.
కృష్ణుడిగా వస్తాడు. వస్తే కృష్ణ పరమాత్మకి ఆ యుగంలో ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించి చూపించాడు. కానీ కలియుగంలో వెంకటేశ్వరుడిగా వచ్చినప్పుడు మాత్రం ఆయన ఏ తల్లి కడుపున జన్మించినటువంటి వాడు కాడు. కృష్ణ పరమాత్మగా జన్మించినప్పుడు దేవకీదేవి గర్భమునందు ఉదయించాడు. రామచంద్రమూర్తిగా కౌసల్యామాత యొక్క గర్భము నుండి ఆవిర్భవించారు. వామనమూర్తిగా అదితికి కుమారుడిగా చెప్పబడ్డారు. కానీ వెంకటేశ్వరుడిగా ఆయన ఏ తల్లికి బిడ్డడు కాడు. ఆయన తనంత తానుగా వైకుంఠవాసం నుంచి తరలి వచ్చారు. ఎంతటి కరుణామూర్తి అయి తరలి వచ్చాడంటే, నా దర్శనము, నా కొండ ఎక్కడం, నా పేరు తలవడం, హుండీలో 5 పైసలు ఒక రాగి కాణి వెయ్యడం, తలనీలాలు ఇవ్వడం, ఏది చేసినా నేను వారి పాపములను తీసేస్తాను అన్నాడు. మీరు సృష్టిలో చూడండి, ఒక చిత్రం ఉంటుంది. మీకు తీసుకున్నటువంటి ఆహారము వికారము చెంది శరీరం అంతా పెరుగుతుంది. ఈ పెరిగిన శరీరంలో ఏదో చిన్నప్పుడు కోటేశ్వరారు ఇంత ఉండేవారండి మీరు, ఇప్పుడేమో చూస్తే మనిషి ఇంత అయిపోయారు, చాలా పెద్దవారు కదా, ఒక్క 100 గ్రాములు మాంసం తీసుకుందాం అనుకుంటున్నాం మీ శరీరంలోంచి అన్నారు. 100 గ్రాములు ఎందుకంటే ఒక 10 గ్రాములు తీసుకుందాం అనుకుంటున్నాం అన్నారు అనుకోండి, ఇది ఎక్కడ దిక్కుమాలిన కోరిక అండి, 10 గ్రాములు మాంసం తీసుకోండి నా శరీరంలోంచి అంటాం కదా. కానీ మీరు చూడండి, శరీరంలో ఎక్కడ కోసినా భయమే. ఇంజెక్షన్ చేస్తే అంత భయం ఎందుకండి? సూది శరీరంలోకి దిగుతుంది. అయినా ఇంజెక్షన్ చేయించుకోవడానికి ఇప్పటికీ చాలా ఫియర్ కాంప్లెక్స్ ఉన్న వాళ్ళు నాకు తెలుసు. అయ్యబాబోయ్ ఇంజక్షనే అని సైకలాజికల్ గా ఎంతో ప్రిపేర్ అవుతారు. శరీరానికి ఏముండదు, సూదెట్టి పొడుస్తారంతే. దానికే మనం చాలా భయపడతాం. భగవంతుని యొక్క కారుణ్యం చూడండి. మీరందరూ 1 కేజీ మాంసం ఇస్తే మీ యొక్క పాపాలు తీసేస్తానన్నాడు అనుకోండి, ఎవరిస్తారండి? ఎవ్వరివ్వరు. ఆయన అన్నాడు, శరీరంలో నొప్పి లేకుండా తెగిపోయేటటువంటివి 2 ఉన్నాయి, పెరుగుతాయి కాబట్టి. అవి పెరుగుతున్నాయి కాబట్టి ప్రాణం ఉన్నవి. కానీ వాటి ఖండన యందు మాత్రం ఏ విధమైనటువంటి నొప్పి ఉండదు. అలాంటివి మనుష్య శరీరమునందు 2, ఒకటి గోళ్ళు, 2 వెంట్రుకలు. ఈశ్వరుడు వెంకటేశ్వరుడు మన దగ్గర ఉదారంగా తీసుకున్నది ఏమిటో తెలుసా అండి? వెంట్రుకలు. సాధారణంగా మనం ఏమంటామంటే, పనికి మాలినటువంటి దాంతో పోల్చవలసి వస్తే ఒక వెంట్రుకరా అంటాం. ఆయన వెంట్రుకలు పుచ్చుకుని మన పాపాలు తీసేస్తున్నాడు. ఎవరు చేస్తారు ఇంతటి మహోపకారం? ఎంతటి కారుణ్యమూర్తో చూడండి ఆయన. అటువంటి స్వామి మనల్ని ఉద్ధరించడానికి రావడం ప్రథమ ప్రయోజనం. 2వ ప్రయోజనం ఒకటి ఉంది, ఆయనే చెప్పుకున్నారు. 2వ ప్రయోజనం దేనికి అంటే, యశోదాదేవికి కృష్ణ పరమాత్మగా ఆయన జన్మించారు. మీరు ఇది కథాభాగం కింద వింటే మీకు వచ్చేటటువంటి ప్రయోజనం చాలా తక్కువ ఉంటుంది. అదొక కథండి అని ఏదో ఒక చందమామ కథ కింద మీరు దాన్ని విన్నారనుకోండి, అది మీ నిత్య జీవితంలో మీ ఉపాసన బలాన్ని పెంచడానికి కానీ, మీ బుద్ధికి కొత్త కోణాన్ని తొలగడానికి కానీ అదేం పనికిరాదు. మీరు దాన్ని విమర్శనాత్మకంగా ఆలోచన చెయ్యాలి. యశోదాదేవి యొక్క బిడ్డడు కృష్ణుడా? కాదు, యథార్థమనకు. ఎందుకంటే ఆయన దేవకీ నందనం, దేవకీదేవి యొక్క కుమారుడు. కానీ మరి దేవకీదేవి యొక్క కుమారుడు యశోదాదేవి దగ్గర ఎందుకు పెరిగాడు? కుమారుడిగా దేవకి అదృష్టవంతురాలు, కానీ భగవంతుణ్ణి కుమారుడిగా పెంచడంలో యశోద యొక్క అదృష్టం ఏమి అని మీరు అడిగితే, నేను మీకు ఒక్కటే జవాబు చెప్పవలసి ఉంటుంది. పరీక్షిత్ అంతటి వాడు గుండెలు బాధేసుకున్నాడు భాగవతం వింటూ. ఎందుకు బాదుకున్నాడంటే, ఎందరో భగవంతుణ్ణి బిడ్డడిగా పొందారు. కౌసల్యాదేవి కూడా కుమారుడిగా పొందింది భగవానుణ్ణి, వామనమూర్తిగా అదితి పొందింది. కానీ భగవంతుడికి ఇలా వేలు చూపించిన వాళ్ళు ఎవరూ లేరు. తల్లిగా ఇలా చూపించి, ఒరే నిన్ను కట్టేస్తాను, ఒరే నిన్ను కొట్టేస్తాను, ఏమనుకుంటున్నావు, అల్లరి చేస్తావా, ఏటా పిచ్చ వేషాలు అని అడిగిన వాళ్ళు ఎవ్వరు లేరు. యశోద ఒక్కతే అడిగింది అలాగే. ఆ యశోదాదేవి దగ్గర భగవానుడు ఎంత లొంగిపోయాడో తెలుసా అండి? ఒక మదపుటేనుగు తన తొండంతో 500 సంవత్సరాల నుంచి పెరిగినటువంటి టేకు చెట్టుని ఎలా లాగి అవతల పారేయగలదో, అంత బలిష్టమైనటువంటి పరమాత్మ అంత పెద్ద ఏనుగు ఒక బక్క మామటికి లొంగినట్టు తనంత తానుగా యశోద దగ్గరే కట్టుబడిపోయాడు, లొంగిపోయాడు ఆవిడ భక్తికి. ఎంత ఆశ్చర్యం అంటే, నిజంగా భాగవతం చదువు మీరు విన్నారు. భాగవతంలో
మీరు యశోదాదేవి యొక్క అదృష్టాన్ని ఎక్కడ చూస్తారంటే ఆవిడ పిల్లాన్ని ఎలా చూస్తుందో అలాగే చూస్తుంది ఎప్పుడు కృష్ణుణ్ణి. అది చూడడంలో అస్తమానం వస్తూ ఉంటుంది. ఆ బలరాముడు పరిగెత్తుకొస్తాడు, ఆ గోపాల బాలురు పరిగెత్తుకొస్తారు. పరిగెత్తుకొచ్చి అమ్మ 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 కృష్ణుడు మట్టి తినేస్తున్నాడమ్మా అంటారు. అనగానే ఆవిడ కౌశల్యలా ప్రవర్తించదు, అదితిలా ప్రవర్తించదు. ఆవిడ వెంటనే గబగబా ఇంట్లో చేస్తున్న చల్ల వదిలేస్తుంది. ఆ పమిటి కొంగు తీసి బిగించేసుకుంటుంది. బిగించేసుకుని గబగబా వెళ్ళిపోతుంది కృష్ణుడి దగ్గరికి. ఇలా చెయ్యట్టుకుంటుంది, ఎడం చేత్తో పట్టుకుని ఇలా వేలు చూపిస్తుంది. వెంటనే చూపించి ఏ తిన్నావా లేదా, మన్నీటికి భక్షింతువు మన్ నియమము లేల మన్నింపవు. ఇలా ఎవరైనా అడిగారండి పరమాత్మని? ఆయన చెప్పింది లోకానికి నియమం, ఆయన యొక్క ఊపిరి వేదం, ఆ వేదము లోకమునకు ప్రమాణం. ఆవిడంటోంది యశోదాదేవి, మన్నియమములేల మన్నింపవు, నీ చెప్పింది నువ్వెందుకు చెయ్యవు. అది ఆవిడికి పరమాత్మని తెలియదు, తన కొడుకు అనుకుంటాను. మన్నియమము లేల మన్నింపవు అన్నయు సకులును చెప్పెద రన్నామ నేల వేరు పదార్థము లేదే. ఎందుకు తింటావురా మట్టి? ఏ ఇంట్లో వేరే పదార్థం లేదా? వెన్న లేదా? పాలు లేవా? ఎందుకు తిన్నావు చెప్పు అంటే, కృష్ణ పరమాత్మ అంతటివాడు కూడా ఎంతటి కృష్ణావతారం అండి, ఎంతటి మహానుభావుడు, ఎటువంటి జగదాచార్యుడు. ఇంతటి వాడు కట్టుబడిపోయి ఇలా రెండు చేతులు కట్టేసుకుని అమ్మ దగ్గర ఆ చిన్ని కృష్ణుడు ఇలా మొళ్ళలో ఆ వేణువు దోపేసుకుని ఏమీ తెలియని వాళ్ళ బిక్క మొహం వేసేసి ఇలా ఏడుపు వచ్చేస్తుంటే, పెదవులు ఎదిరిపోతుంటే, అమ్మా మన్ను తినంగనే శిశువునో యాకుంటినో వెర్రినో నమ్మంజూడకు వీరి మాటలు మదిన్న నీవు కొట్టంగ దారిమ్మర్గమ్ము ఘటించి చెప్పెదరు కాదేనిన్ మదీయస్య గంధం అగ్రాణము చేసి నా వచనములు తప్పైన దండింపవే అంటాడు. అమ్మా అమ్మ అన్ని ఉతిదమ్మా, నన్ను నీతో కొట్టించాలని వీళ్ళందరూ ఇలా చాడీలు చెప్తున్నారమ్మా, నిజంగానే మట్టి తింటే నా నోరు మట్టి వాసన రాదా అమ్మా, నా నోరు తెరుస్తాను, నా నోట్లో వాసన చూడమ్మా, మట్టి వాసన వస్తే నన్ను కొట్టేయమ్మా అంట. ఆవిడ పొంగిపోయి ఆ ముద్దు ముద్దు మాటలు తెసి, అబ్బా ఎంత బాగా మాట్లాడాడు, అయితే ఏది నోరు తెరు అంటాడు. అంతే, ఆయనకు ఒక కొత్త ఆలోచన వస్తుంది. ఆ నోరు తెరవగానే పిచ్చి యశోద మోకాళ్ళ మీద ఉంగి వాసన చూద్దామని నోటి దగ్గరికి ముక్కు పెడదామని దగ్గరికి ఎడుతుంది. ఆ లలితాంగి కనుంగొని బాలుని ముఖమందు జలధి పర్వత వన సిఖి తరల శశి దిక్పాలాది కారండంబైన బ్రహ్మాండంబునన్ సమస్త బ్రహ్మాండముల నోట్లో కనబడ్డాయి. కలయో వైష్ణవమాయయో ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నీరక ఉన్నదాననో యశోదాదేవి కానో లేకపోతే పరస్థలమో బాలకుడెంత వాని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకి దిహేతువో మహాశ్చర్యంబు చింతింపగన్. కృష్ణావతారం లాంటి సౌలభ్యం ప్రపంచంలో ఎక్కడుందండి? చతుర్ముఖ బ్రహ్మగారు తలకాయలు బాదుకున్నాడు వచ్చి, అహోభాగ్యం అహోభాగ్యం నందగోప ప్రచౌకసాం యన్మిత్రం పరమానందం పూర్ణం బ్రహ్మ సనాతనం అన్నాడు. ఎక్కడ కృష్ణుడయ్యా మహానుభావుడు, ఎన్నడునైన యోగి విభులెవ్వని పాద పరాగమింతయున్ కన్నులు కానరట్టి హరి కౌగిట చేర్చుచు చెట్టపట్టుచున్ తన్నుచు గుద్దుచున్ నగుచు తద్దయు కైవడి కుడియాడుచున్ మనన చేయు వల్లవ కుమారుల భాగ్యము వింత యొప్పుని అన్నాడు. కోట్ల జన్మలు తపస్సు చేస్తే ఎవడి పాద పరాగము దర్శనము కాదో అటువంటి వాణ్ణి ఈ గొల్ల పిల్లలు కౌగిలించుకుంటున్నారు, తంతున్నారు, గుద్దుతున్నారు, మీద పడుతున్నారు, సద్దన్నం ముద్దలెడుతున్నారు. ఆయన తింటున్నాడు, వీళ్ళకి పెడుతున్నాడు, ఆడుకుంటున్నాడు, ఆయన మీద పడిపోతున్నారు. ఏం అదృష్టం రా వీళ్ళది, నాకు ఆ దిక్కుమాలిన బ్రహ్మలోకం అక్కర్లేదు, తీసేయి నా పదం అన్నాడు. మరి ఏం చేస్తావు తీసేస్తే అన్నాడు. అంటే మహానుభావా, నీ యొక్క ఈ స్వరూపాన్ని వేదములు కూడా ఆవిష్కరించలేకపోయాయి. అటువంటి నీ స్వరూపాన్ని తెలుసుకోలేకపోయినా ఇంత సౌలభ్యంతో నువ్వు వాళ్లతో కూడితే ఈ ఆడుకుంటున్న పిల్లలున్నారే, ఈ పిల్లలలో ఎవరో ఒక పిల్లాడి యొక్క పాదానికి అంటుకున్నటువంటి పరాగాన్ని తీసి తల మీద చల్లుకునే అదృష్టం నాకు చాలు, నాకు అక్కర్లేదు ఆ బ్రహ్మపదం అన్నది. అంటే ఎంత సౌలభ్యమో చూడండి కృష్ణ పరమాత్మ యొక్క అవతారం. కృష్ణుడి యొక్క అవతారంలో ఉన్న చాలా గొప్ప విశేషం ఒకటి ఉంది. ఏమిటో తెలుసా అండి? కృష్ణుడు పుట్టగానే పోతన గారు సంకేతిస్తారు, కంచుకములు తలకట్లను కాంచన భూషాంబరములు మెరయగ గోపకు లీతించిరి మంచి పదార్థములు కొనుచు మాధవు చూడన్. మా అంటే లక్ష్మి, ధవుడు అంటే భర్త. పుట్టినవాడు లక్ష్మీదేవి యొక్క భర్త. నిన్నటి రోజున చెప్పాను కదా లక్ష్మి ఎలా ఆవహించి ఉంటుందో ఆయన శరీరాన్ని. కాబట్టి ఆయన పుట్టగానే ఐశ్వర్యం పెరిగిపోయింది. ఎలా పెరిగిపోతుంది?
అంటే 2 షేర్లు ఇచ్చేటటువంటి ఆవులు 4 షేర్ల పాలు ఇవ్వడం మొదలుపెట్టాయి. వాళ్ళ సంపద గోసంపద, అందుకని వాళ్ళ ఐశ్వర్యం పెరిగిపోయింది. అంతకుముందు ఇంత కుండలో పెరుగు చేసేవాళ్ళు ఇప్పుడు ఇంత కుండలో పెరుగు చేశారు. అందుకే వెంకటేశ్వర స్వామి వారికి కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అంటే లేవలేదు. ఆకాశ సింధు కమలాని మనోహరాణి లేవలేదు. ఇంకా ఏవో గుర్తులు చెప్పాం, తగ్గోపురాన్ని శిఖరాన్ని నిరీక్షమాణాహ లేవలేదు. ఆఖరికప్పుడు నువ్వెందుకు లేస్తావు, నువ్వు లేచేటటువంటిది నేను నీకోటి చెప్తానన్నారు. ఏం చెప్పారట? ఆయన దగ్గరికి వెళ్ళి యోషా గణేన వరదగ్ని విమధ్యమాని ఘోషాలయేషు దిమంధన తీవ్ర ఘోషా రోషాత్కలిం విదదతే కకుభశ్చ కుంభా శ్రీవేంకటాచలపతే తవ సుప్రభాతం అన్నారు. ఈశ్వర, నీకు గుర్తుందో లేదో, నువ్వు కృష్ణావతారంలో వచ్చావు. నీవు కృష్ణుడిగా వచ్చినప్పుడు వాళ్ళ సంపద పెరిగింది. వాళ్ళ సంపద గోసంపద, పాలు ఎక్కువైపోయాయి, పెరుగు ఎక్కువైపోయింది. పెద్ద పెద్ద కడవల నిండా తోడుకుపోయి ఉండేది పెరుగు. అందులోకి కవ్వాన్ని దింపి దదిమదనం చేసేటప్పుడు గోపకాంతలు పవిత్రంగా చేస్తారు. స్నానం చేసి పట్టుబట్ట కట్టుకుని దాన్ని ఇలా తిప్పి నడువుకి దోపుకుని తల నిండా పువ్వులెట్టుకుని చేతుల నిండా గాజులేసుకుని కృష్ణుడి మీద పాటలు పాడుకుంటూ వాళ్ళు చేతిలో తాడు పట్టుకుని ఇలా ఇలా లాగుతుంటే ఆ పెరుగు ఎంత గట్టిగా ఉండేదంటేట కవ్వం తిరిగేది కాదుట. తిరగకపోతే బలవంతంగా తాడు ఇటు ఇటు లాగుతుంటే ఆ కవ్వం తిరిగేటప్పుడు గడ్డ పెరుగు అడ్డొచ్చి చర్ చర్ అనేది, ఈ పెరుగు వెళ్లి కుండ కొట్టుకుని ఛస్ ఛస్ అనేది.